We are going to discuss BSc Botany 3rd year semester 5th Botany syllabus చూడొచ్చు. ఫస్ట్ యూనిట్ సెల్ బయాలజీ కణజీవ శాస్త్రం. ఇందులో మనం సెల్ బయాలజీలో సెల్ థియరీ కోసం కణ సిద్ధాంతం కోసం నేర్చుకుంటాం. ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్ అండ్ కేంద్రక పూర్వకణాలు నిజ కేంద్ర కణాల కోసం నేర్చుకుంటాం. అలాగే అల్ట్రా స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రేన్. సెల్ వాల్ యొక్క ఫంక్షన్స్ అంటే కణకవచం యొక్క విధులు అలాగే కణత్వచం యొక్క విధుల కోసం మనం నేర్చుకుంటాం. క్రోమోజోమ్స్ కోసం నేర్చుకుంటాం. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 2 జెనెటిక్ మెటీరియల్ జన్యు పదార్థం. యూనిట్ నెంబర్ 2 నుంచి డిఎన్ఏ గురించి స్టడీ చేస్తాం. అలాగే డిఎన్ఏ స్ట్రక్చర్ కోసం నేర్చుకుంటాం. డిఎన్ఏ నిర్మాణం నేర్చుకుంటాం. టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ యొక్క రకాలు నేర్చుకుంటాం. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3 మెండెలియన్ ఇన్హెరిటెన్స్ మెండల్ అనువంశికత కోసం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇందులో మెండల్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మెండల్ అనువంశిక సూత్రాల కోసం, అలాగే క్రోమోజోమ్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్, లింకేజ్ సహలగ్నత కోసం, క్రాసింగ్ ఓవర్ వినిమయం కోసం నేర్చుకుంటాం. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 4 నుంచి ప్లాంట్ బ్రీడింగ్ వృక్ష ప్రజననం కోసం నేర్చుకుంటాం. ఇందులో మనం ఇంట్రడక్షన్ నేర్చుకుంటాం. అలాగే మెథడ్స్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ నేర్చుకుంటాం. యూనిట్ నెంబర్ 5 బ్రీడింగ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ అండ్ బయోటెక్నాలజీ. బ్రీడింగ్ ప్రజననం అలాగే బయోటెక్నాలజీ కోసం, జీవ సాంకేతిక శాస్త్రం కోసం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇందులో రోల్ ఆఫ్ మ్యూటేషన్స్ ఉత్పరివర్తనాల కోసం నేర్చుకుంటాం. అలాగే క్రాప్ ఇంప్రూవ్మెంట్ కోసం, మాలిక్యులర్ బ్రీడింగ్ కోసం నేర్చుకుంటాం. ఇది 3rd ఇయర్ 5th సెమిస్టర్ సిలబస్. మనం ఫస్ట్ యూనిట్ నుంచి సెల్ బయాలజీ కణజీవ శాస్త్రం కోసం నేర్చుకోవచ్చు. ఓకే, ఇంట్రడక్షన్ పరిచయం చూద్దాం. The cell is the fundamental structural and functional unit of all living organisms. సెల్ అనేది కణం అనేది ఏంటంటే అన్ని జీవుల్లో కూడా ఏంటంటే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అన్నమాట. ఇది సెల్ కోసం అంటే అన్ని జీవుల్లో కూడా ఏంటంటే దేంతో నిర్మితమైంటే దేంతో ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కూడా సెల్స్తో కంపోజ్ అయ్యి ఉంటాయన్నమాట. నెక్స్ట్ లూయి అండ్ స్కీవిచ్ సెల్ యాజ్ ఏ యూనిట్ ఆఫ్ బయోలాజికల్ యాక్టివిటీ delimited by a semi-permeable membrane and capable of self-reproduction in a medium free of their living systems. లూయి స్క్రీవిచ్ అనే సైంటిస్ట్ ఏం చెప్పారంటే సెల్స్ అనేవి ఏంటంటే సెమీ పెర్మిబుల్ అర్ధపారగమ్య త్వచం చేత ఆవరించబడి సెల్ఫ్ రిప్రొడక్షన్ స్వయం ప్రత్యుత్పత్తి జరుపుకునే విధంగా ఉంటాయని చెప్పేసి ఈయన డెఫినేషన్ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ రాబర్ట్ హుక్ ఇన్ 1665. దీనికోసం మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ప్రీవియస్ క్లాస్ నుంచి కూడా దీనికోసం మీరు స్టడీ చేస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్వశ్చన్ హూ ఈజ్ డిస్కవర్డ్ సెల్ అని క్వశ్చన్ ఉంటుంది కదా 2 మార్క్స్కి. ఆల్రెడీ మీకు రాబర్ట్ హుక్ కోసం బాగా తెలుసు. The presence of cells a piece of cork. రాబర్ట్ హుక్ ఫస్ట్ టైం సెల్ని ఎక్కడ గుర్తించారంటే ఏ పీస్ ఆఫ్ కార్క్ అంటే బెండు కణజాలంలో బెండు కణం ఉంటుంది కదా, చెట్ల యొక్క బెరడు ఉంటుంది కదా, బెరడులో ఏంటంటే మనకి చిన్న బెరడు తీసుకున్నప్పుడు ఏంటంటే ఆయనకి చిన్న చిన్న గదుల కింద కనిపించింది అనమాట, ఛాంబర్స్ కింద కనిపించింది. దాన్ని లాటిన్ భాషలో అయితే సెల్యులా అంటారనమాట. సెల్యులా అంటే లాటిన్ భాషలో చిన్న గది అని అర్థం అన్నమాట. ఫస్ట్ టైం సెల్ని ఏంటంటే ఈయన బెండు కార్పీస్ బెండు కణజాలంలో ఈయన కణాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. దేని ద్వారా అంటే హిజ్ ఇన్వెంటెడ్ న్యూలీ మైక్రోస్కోప్ ఆయన కనుగొన్న మైక్రోస్కోప్ ద్వారా దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ రాబర్ట్ హుక్ ఇన్ 1665 ఎప్పుడంటే కణాన్ని ఈయన
గుర్తించింది ఎప్పుడంటే 1665. నెక్స్ట్ 2 జర్మన్ బయాలజిస్టులు ఉంటారు. 2 జర్మన్ దేశానికి చెందిన జీవ సంబంధ శాస్త్రవేత్తలు ఉంటారు. వాళ్ళు ఎవరంటే మాథియస్ జాకబ్ స్లీడన్ అండ్ థియోడర్ స్వాన్. వీళ్ళ కోసం కూడా మీకు తెలుసు, స్వాన్ అండ్ స్లీడన్ అండ్ స్వాన్. ఏది సెల్ థియరీని ఫస్ట్ కనుగొన్నది ఎవరంటే స్లీడన్ అండ్ స్వాన్. ద సెల్స్ విత్ న్యూక్లియై యాజ్ ద ఫండమెంటల్ యూనిట్. సెల్స్లో న్యూక్లియై అనేది ఏంటంటే ఫండమెంటల్ యూనిట్ అని చెప్పడం జరిగింది. ఎవరు? స్లీడన్, స్వాన్. అలాగే వీళ్ళు సెల్ థియరీని కూడా కనుగొనడం జరిగిందనమాట. నెక్స్ట్ ఒక ప్రామాణికమైన యూనిట్ అని చెప్పడం జరిగింది. కణాలలో కేంద్రకం అనేది న్యూక్లియై అనేది ఏంటంటే ఒక ప్రమాణం అని స్లీడన్ మరియు స్వాన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ రూడోల్ఫ్ వీర్షా. ఈయన ఏం చెప్పారంటే ఆల్ సెల్స్ అరైజ్ ఓన్లీ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఏంటంటే అన్ని సెల్స్ కూడా ఏంటంటే ప్లాంట్స్లో ఉండే సెల్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్, యానిమల్స్, వీటిలో ఉండే సెల్స్ అన్నీ కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఎక్కడి నుంచి? అరైజ్ ఫ్రమ్ ఓన్లీ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అంతకు కొత్త కణాలు ఏంటంటే పూర్వం ఉన్న కణాల నుంచే ఉద్భవిస్తాయి అని చెప్పి మనకి రూడోల్ఫ్ వీర్షా చెప్పడం జరిగిందనమాట. దాన్నే మనం ఓమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా అంటారు. ఓమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా. నెక్స్ట్ ఇన్ 1846 హ్యూగో వాన్ మోల్ ఏం చెప్పారంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ శాప్ ఇన్ ద సెల్. సెల్ లోపల శాప్ ఉంటుంది, కణరసం ఉంటుంది. ఆ కణరసానికి ఆయన ఏం పేరు పెట్టారంటే ప్రోటోప్లాజం అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఐన్స్టీన్ కాల్డ్ ఆర్గనైజ్డ్ మాస్ ఆఫ్ ప్రోటోప్లాజం యాజ్ ప్రోటోప్లాస్ట్. ఐన్స్టీన్ ఏం చెప్పారంటే మనం ప్రోటోప్లాజం అని చెప్పుకున్నాం కదా, ప్రోటోప్లాజంని మాస్ ఆఫ్ ప్రోటోప్లాజం యాజ్ ప్రోటోప్లాస్ట్. జీవ పదార్థకం అని ఆయన చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫ్లెమింగ్ ద టర్మ్ మైటోసిస్. ఫ్లెమింగ్ ఏంటంటే ద టర్మ్ మైటోసిస్ సమవిభజన అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ స్ట్రాస్బర్గర్ డిస్క్రైబ్డ్ మైటోసిస్ ఇన్ ప్లాంట్ సెల్స్, ఇంట్రడ్యూస్డ్ ద టర్మ్ సైటోప్లాజం అండ్ న్యూక్లియోప్లాజం. ఇది ఏంటంటే డిస్క్రైబ్డ్ మైటోసిస్, మొక్కలలో ప్లాంట్స్లో మైటోసిస్ని మొట్టమొదటిసారిగా ఈయన వర్ణించాడనమాట. డిస్క్రైబ్డ్ మైటోసిస్ ఇన్ ప్లాంట్ సెల్స్లో. నెక్స్ట్ ఇంట్రడ్యూస్డ్, ఈయన ఏ పదాలను మనకి పరిచయం చేశారంటే మొదటిసారిగా సైటోప్లాజం అండ్ న్యూక్లియోప్లాజం. సైటోప్లాజం కణ ద్రవ్యం, అలాగే న్యూక్లియోప్లాజం కేంద్రక ద్రవ్యం అనే పదాలని మొదటిసారిగా స్ట్రాస్బర్గర్ ఉపయోగించడం జరిగింది. ఇది ఇంట్రడక్షన్ పార్ట్ సెల్ బయాలజీలో. నెక్స్ట్ ప్రోకారియోటిక్ సెల్స్, యూకారియోటిక్ సెల్స్ కోసం స్టడీ చేద్దాం. ఫస్ట్ ప్రోకారియోటిక్ సెల్స్, యూకారియోటిక్ సెల్స్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 types. First one, prokaryotic cells. కేంద్రక పూర్వకణాలు. Next one, eukaryotic cells. నిజ కేంద్రక కణాలు. Prokaryotic cells, eukaryotic cells
అంటే కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక కణాలు. దేని బేస్ చేసుకుని చేయడం జరిగిందంటే జీన్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై న్యూక్లియర్ ఎన్వలప్. న్యూక్లియర్ ఎన్వలప్ జీన్స్ని కవర్ చేస్తూ ఉండే విధానాన్ని బట్టి సెల్స్ని ప్రోకారియోటిక్ సెల్స్, యూకారియోటిక్ సెల్స్ కింద చెప్పడం జరిగింది. ప్రోకారియోటిక్ సెల్స్లో న్యూక్లియస్ని ఎన్క్లోజ్ చేస్తూ న్యూక్లియర్ ఎన్వలప్ ఉండదు. యూకారియోటిక్ సెల్స్లో న్యూక్లియస్ని ఎన్క్లోజ్డ్ చేస్తూ న్యూక్లియర్ ఎన్వలప్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోకారియోటిక్ సెల్స్ చూద్దాం. ప్రోకారియోటిక్ ప్రో మీన్స్ బిఫోర్, ఆదిమమైన. Carrion means nucleus. కేంద్రకం. ఓకే, ఫస్ట్ ప్రోకారియోటిక్ సెల్స్ కోసం చూద్దాం. ప్రోకారియోటిక్ సెల్కి ఉదాహరణలు ఏంటంటే ఎగ్జాంపుల్స్ బ్యాక్టీరియా, దిస్ ఇస్ బ్యాక్టీరియా సెల్ స్ట్రక్చర్, అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే కూడా ప్రోకారియోటిక్ సెల్కి ఎగ్జాంపుల్. ప్రోకారియోటిక్ సెల్స్లో ఒక ఖచ్చితమైన కేంద్రకం ఉండదు. అలాగే కణాంగాల్ని ఆవరించి కణ త్వచాలు కూడా ఉండవన్నమాట. సెల్ ఆర్గనల్స్ లైక్ మైటోకాండ్రియా, గాల్జీ ఆపరేటస్, endoplasmic reticulum. These cell organelles absent in prokaryotic cells. Prokaryotic cells లో మనకి మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజాలకం, లైజోజోమ్స్ ఇవేమి కూడా ఉండవన్నమాట. ప్రోకారియోటిక్ సెల్లో మనకి ఏంటంటే దే కంటైన్ ఓన్లీ సింగిల్ క్రోమోజోమ్. ఇందులో సింగిల్ క్రోమోజోమ్ ఉంటుంది. అలాగే ఏ సింగిల్ సర్క్యులర్ నేకడ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఉంటుంది అన్నమాట. ఏ సింగిల్ సర్క్యులర్ నేకడ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో రెస్పిరేటరీ ఎంజైమ్ సిస్టమ్ ఉంటుంది. అయితే దాన్ని కవర్ చేస్తూ ఎటువంటి మెంబ్రేనస్ ఉండవన్నమాట. ఎటువంటి అంటే రెస్పిరేటరీ ఎంజైమ్ సిస్టమ్ శ్వాస ఎంజైమ్కి సంబంధించి ఎంజైమ్లు ఉంటాయి, శ్వాసక్రియకి సంబంధించిన ఎంజైమ్లు ఉంటాయి. ఆ ఎంజైమ్లు కవర్ చేస్తూ ఏంటంటే ఎటువంటి త్వచాలు ఉండవన్నమాట. నెక్స్ట్ ఇందులో ఏంటంటే ప్రోకారియోటిక్ సెల్స్లో సెల్ డివిజన్ జరగడానికి ఎటువంటి స్పెషల్ ఆపరేటర్స్ ఉండవు. కణ విభజన జరగడానికి ఏంటంటే ఎటువంటి యాంత్రికం కూడా ఉండదు. సెల్ డివిజన్ దేని ద్వారా జరుగుతుందంటే ఎమైటోసిస్, సమవిభజన ద్వారా జరుగుతుంది. అలాగే బైనరీ ఫిషన్, ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది అనమాట. ప్రోకారియోటిక్ సెల్స్లో బ్యాక్టీరియా సెల్ని చూస్తే అవుటర్ రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది. రిజిడ్ సెల్ వాల్ సెల్ మెంబ్రేన్ని కవర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ సెల్ వాల్ ఏంటంటే సెల్ని, బ్యాక్టీరియా సెల్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది బ్యాక్టీరియా సెల్ కోసం. ప్రోకారియోటిక్ సెల్స్లో ఒక ప్రత్యేకమైన కేంద్రకం ఉండదు. అలాగే కానీ ఏంటంటే దాంట్లో ఏంటంటే సర్క్యులర్ నేకడ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఉంటుంది. అలాగే ఎటువంటి స్పెషల్ సెల్ డివిజన్ జరగడానికి ఎటువంటి స్పెషల్ ఆపరేటర్స్ కూడా ఉండవు. ఎటువంటి కణ విభజన జరగడానికి ఎటువంటి యాంత్రికం ఉండదు. తర్వాత ఏంటంటే సెల్ డివిజన్ అనేది ఏంటంటే ఎమైటోసిస్, సమవిభజన ద్వారా జరుగుతుంది. బైనరీ ఫిషన్. ప్రోకారియోటిక్ సెల్స్లో 70s రైబోజోమ్స్ ఉంటాయి. ప్రోకారియోటిక్ సెల్ కోసం యూ మీన్ ట్రూ. నెక్స్ట్ క్యారియన్. క్యారియన్ మీన్ న్యూక్లియస్. ప్రోకారియోటిక్ సెల్ చూసారు కదా. నెక్స్ట్ యూకారియోటిక్ సెల్ కోసం చూద్దాం. యూకారియోటిక్ సెల్ నిజ కేంద్రక కణాలు.
ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో కూడా మనకి యూకారియోటిక్ సెల్స్ ఉంటాయి. అన్ని ప్లాంట్స్, అన్ని మొక్కలు, జంతువుల్లో యూకారియోటిక్ నిజకేంద్రక కణాలు ఉంటాయి అన్నమాట. మనకి పేరులోనే ఉంది ట్రూ. యు అంటే యు మీన్స్ ట్రూ, నిజమైన. క్యారియాన్ మీన్స్ న్యూక్లియస్, కేంద్రకం. ఓకే, యూకారియోటిక్ సెల్స్లో ఏంటంటే మనకి సెల్ని కవర్ చేస్తూ అవుటర్ మెంబ్రెయిన్, సెల్ వాల్ ఉంటుంది. నెక్స్ట్ సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఆల్ సెల్ ఆర్గనల్స్ ప్రెజెంట్, అన్ని సెల్ ఆర్గనల్స్ ఉంటాయి విత్ మెంబ్రెయిన్స్తో కవర్ చేస్తూ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి. సెల్ ఆర్గనల్స్ లైక్ మైటోకాండియా, గాల్జీ ఆపరేటర్స్, మైటోకాండియా, క్లోరోప్లాస్ట్, ER, నెక్స్ట్ మైక్రోట్యూబ్యూల్స్, వాక్యూల్, రైబోజోమ్స్. మనకి యూకారియోటిక్ సెల్లో చూసుకుంటే 80S రైబోజోమ్స్ ఉంటాయి. 80S రైబోజోమ్స్. రైబోజోమ్స్ ఫంక్షన్ ఏంటి? ద సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్ సింథసిస్లో, ప్రోటీన్ల సంశ్లేషణలో రైబోజోమ్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్స్ తెలుసు కదా మీకు. ప్లాంట్ సెల్లో ఏంటంటే సెల్ వాల్ ఉంటుంది, యానిమల్ సెల్లో సెల్ వాల్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఇదే ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్స్.